యా రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. రైట్, ఇక నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ లో ఫలితాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, నిజామాబాద్ లో చివరి ఫలితం ఎంతసేపట్లో రాబోతోంది? ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ వంశీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముందుగా ఐ న్యూస్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి మెజార్టీతో ముందుకు వస్తోంది. మొత్తం 7 మున్సిపాలిటీల్లో ఇప్పటికే దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైందనే చెప్పవచ్చు. ఇప్పటికే బాన్స్వాడ ఫలితాలు వెల్లడయ్యాయి. బాన్స్వాడ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే భీమ్గల్ కు సంబంధించినటువంటి 12 వార్డుల్లో 8 మంది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవగా 2 బీఆర్ఎస్ కి అభ్యర్థులు గెలిచారు. అక్కడ స్పష్టంగా ఫలితాలు రాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. అక్కడ ఎంఐఎం కు కూడా 4 వార్డులు ఎంఐఎం కూడా గెలిచింది. సో అక్కడ కూడా బోధన్లో 38 వార్డులు ఉన్నాయి. మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఇక ఎల్లారెడ్డిలో 12 వార్డు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వారు ఎక్కువగా ఎన్నిక చైర్మన్ పదవి కూడా కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకుంది. ఇక బాన్స్వాడ పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది. బాన్స్వాడలో కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక బిచ్కుందలో కూడా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక ఎల్లారెడ్డిలో కూడా కాంగ్రెస్ పార్టీయే మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకుందని చెప్పవచ్చు. ఇక కామారెడ్డి మున్సిపాలిటీలో 48 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా పోరు జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముందంజలో ఉంది. 13 వార్డుల్లో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచారు. 6 వార్డుల్లో టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవగా గెలుస్తున్నారు. ఇక్కడ హోరాహోరీగా రిజల్ట్ వస్తున్నాయి కామారెడ్డిలో. ఇక నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పుడిప్పుడే ఫలితాలను ఓట్లను లెక్కిస్తున్నారు. ఇంకా ఏ వార్డులోనూ విజయం నమోదు కాలేదు. ఇంకా రౌండ్ల వారీగా రౌండ్ల వారీగా చూస్తే మాత్రం కొన్ని రైట్, మొత్తంగా ఫలితాలు అయితే వచ్చేస్తున్నాయి. ఇక కార్పొరేషన్లు, డివిజన్లు, మున్సిపల్ వార్డులు, మున్సిపాలిటీలకు సంబంధించి ఐ న్యూస్ క్లియర్ కట్ గా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఒక డిజిట్స్ తో ఎప్పటికప్పుడు ఫలితాలను అయితే అందిస్తుంది. తెలంగాణలో మొత్తం 116 మున్సిపాలిటీలు ఉంటే 44 మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటి వరకు ఫలితాలు వెలువడితే అందులో కాంగ్రెస్ 36 చోట్ల విజయదుందుభి మోగించిన పరిస్థితి. ఒక్కొక్క మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం అవుతూ వస్తుంది. సో ఒకసారి మనం క్లియర్ కట్ గా చూస్తున్నాం. అక్కడ బీఆర్ఎస్ 7 చోట్ల గెలిచింది, బీజేపీ ఖాతా తెరవలేదు, అదర్స్ 1 చోట గెలిచిన పరిస్థితి. సో మొత్తంగా తెలంగాణ మున్సిపల్ వార్డులకు సంబంధించి ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 2581కి 2042 వార్డుల ఫలితాలు వచ్చాయి. 1078 కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 584, బీజేపీ 190 స్థానాల్లో లీడ్ లో ఉన్న పరిస్థితి. ఇక తెలంగాణ మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ 36 గెలిచింది, బీఆర్ఎస్ 7 గెలిచింది, అదర్స్ 1 గెలిచారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ఖాతా తెరిచింది. సో మొత్తంగా కార్పొరేషన్ డివిజన్లు 414 ఉంటే 50కి సంబంధించి ఫలితాలు వస్తే కాంగ్రెస్ 30, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, ఇతరులు 11 చోట్ల విజయం సాధించిన పరిస్థితి. సో మినిట్ టు మినిట్ ఐ న్యూస్ ప్రేక్షకులకు ముందుంచే ప్రయత్నం